ఏంటి నాకు హాస్టల్ ఫీజు కట్టలేదు. ఉమ్, షూటింగ్ నుంచి లేట్ అయిపోయింది. ఓకే. హాస్టల్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు కదా. అవును. వెళ్ళాను అనమాట. వెళ్తే నాకు అన్న ఒక్కలే ఉన్నారు, ఆయన ఉమ్, ఎవరు లేరు. నాకు భయం వేసింది. ఇప్పుడు అక్కడ ఏం జరగకపోండి, ఒక అబ్బాయితో ఎవరో తెలియదు షూట్ లో పరిచయం అయిన పర్సన్ తో మనం ఎంతవరకు కరెక్ట్ తెలియదు కదా. అవును. అబ్బాయి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో నాకు చాలా భయం వేసి వచ్చేసాను, చెప్పలేదు. తను ఎక్కడికి వెళ్ళాడు, ఏదో ఫుడ్ తీసుకొస్తానని ఎక్కడికి వెళ్ళిపోయారు. లేదు, ఇది దొరికింది ఛాన్స్ అని ఇంక వచ్చేసాను ఉమ్, బట్టల బ్యాగ్ తో. అమ్మో అసలు లేదు లేదు, ఏమన్నా జరగకూడదు జరిగినా, లేకపోతే తనేమన్నా చేసినా, ఇలా ఉన్నానని మా మమ్మీకి చెప్పినా ఎలా రిసీవ్ చేసుకుంటే భయం నాకు. అవును. నాకు అసలే భయం ఒక్కదాన్నే ఎవరితోనే ట్రావెల్ చేయాలంటే. ఉమ్, అలా అనేది ఒక అబ్బాయి తెలియదు ఎవరో, జస్ట్ షూట్ లో నాకు ఏదో బ్రదర్ క్యారెక్టర్ చేశారు. ఓకే. అమ్మో అసలు ఆ రోజు నేను ఎంత భయపడ్డానంటే బాడీ మొత్తం షివర్ అవుతూనే ఉంది, అంత భయపడ్డాను.